పత్రికల్లో రాసిన వార్తలు ప్రజలకు రీచ్ అయ్యేటటువంటిది 10%. దానివల్ల వచ్చే మౌత్ పబ్లిసిటీ ఇంకో 20-30%. వాస్తవికత పబ్లిక్ చూస్తారు. చెత్త పన్ను రద్దు మంచి ఆలోచన. అప్పట్లో అన్నారు, సంతకం పెట్టేశామన్నారు, కానీ ఈ 3 నెలల నుంచి డబ్బులు తీసుకుంటానే ఉన్నారు. ఇప్పుడు ఈ 100 రోజుల తర్వాత చెత్త పన్నుకు సంబంధించి క్యాన్సిల్ అనేసి మళ్ళీ చంద్రబాబు గారు చెప్పారనేసి ఇకపైన అమలు వస్తుంది అంటున్నారు. కానీ ఈ 3 నెలల్లోనే చూస్తే సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదివరకు రోజుడిసి రోజు ఖచ్చితంగా వచ్చి చెత్త తీసుకెళ్లేవాళ్ళు, విజిలేసేవాళ్ళు, రోజుడిసి రోజు వచ్చి చెత్త తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వస్తున్నారు. ఇదివరకు ఈ శానిటరీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ సెక్రటేరియట్ సిబ్బంది యూనిఫామ్తో కనబడుతుండేవాళ్ళు. ఒకవేళ అక్కడ ఎత్తకపోతే వాళ్ళని కేకేసి వేయండి, మా ఏరియాలో ఎత్తలేదంటే తీసుకుపోమని చెప్పి అంటే అది ఉద్యోగులు పంపించి చేయించేవాళ్ళు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో తెలియదు, ఎందుకంటే సచివాలయాల్లో స్టాఫ్ ఉండట్లేదు. ఇదివరకు లేకపోతే అంతకుముందు రోజుల్లో అయితే మున్సిపాలిటీకి సంబంధించిన శానిటరీ ఇన్స్పెక్టర్లు కాకి యూనిఫామ్లో కనబడుతుండేవాళ్ళు, వాళ్ళని అడిగేవాళ్ళం, వాళ్ళు ఏదైనా చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే చెత్తకి సంబంధించిన అదొక పెద్ద సమస్యగా మారుతోంది. ఇంకొకటి చెత్తకి సంబంధించి రోడ్లు ఊడ్చేవాళ్ళు ఒక వర్గం ఉంటుంది, ఇళ్ళ దగ్గర తీసుకెళ్లేవాళ్ళు ఒక వర్గం ఉంటుంది. ఇళ్ళ దగ్గరకు వచ్చి కాలనీలో తీసుకునేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద ఉన్న తీయడానికి ఇష్టపడట్లేదు. అదేమంటే అది మాకు సంబంధం లేదు, అది వేరే వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో మెయిన్ రోడ్ల మీద ఊడుస్తున్నారు, కానీ కాలనీల లోపల ఊడ్చేందుకు చాలా చోట్ల ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఇట్లాగా బోలెడు సమస్యలు ఉన్నాయి. ఇది పేపర్లలో వార్తలకు కాకుండా వాస్తవిక పరిష్కారం. ఇంకోటి, స్టాఫ్ను పెంచాలి, వాళ్ళ చేతన ఈ పనులు చేయించేటటువంటి విధంగా అడుగులు వేయాలి.